హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సో ఈరోజు మనం జూ పార్క్ వెళ్ళబోతున్నాం. సో జూ పార్క్లో మనం ఆ, అక్కడ ఫెసిలిటీస్ ఏంది, సో ప్రైజెస్ ఎలా ఉన్నాయి, అండ్ ఏ యానిమల్స్ ఉన్నాయి, సో అక్కడ లోపలికి ఫుడ్ తీసుకెళ్ళొచ్చా, అండ్ లోపల ఇంకా ఏమేమి ఉన్నాయి అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే లోపల లయన్ సఫారీ కూడా ఉంటుంది కదా, సో అది కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను. ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జెస్, ఆ లోపల బగ్గీ ఛార్జెస్, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ వీడియో. సో పిల్లలు మీరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. సో మనం వీడియో లోపలికి వెళ్ళిపోదాం. గాయస్, ఈరోజు డేట్ వచ్చేసి జూన్ 13. మేమైతే ఇంటి దగ్గర నుంచి 11:30కి బయలుదేరాము. జూ పార్క్ రీచ్ అయ్యేసరికి 12:40 అలా అయ్యింది. సో ఫుల్ క్రౌడ్ అనమాట. సెకండ్ సాటర్డే అండ్ దట్ టు వీకెండ్. మీరు కనుక వస్తే వీక్ డేలో విజిట్ చేయండి, కొంచెం రష్ చాలా తక్కువ ఉంటుంది. అన్ని యానిమల్స్ని ఫ్రీగా చూసుకోవచ్చు మనం. సో లోపలికి వెళ్ళగానే పార్కింగ్ సైడ్ వెళ్తున్నా నేను. లోపల కార్కి పార్కింగ్ ఫీజ్ 100 రూపీస్ అయితే వసూలు చేశారు. జూ పార్క్ టైమింగ్ వచ్చేసి మనకు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 4:30 వరకు అయితే ఉంటుంది. సో మండే రోజు హాలిడే ఉంటుంది జూ పార్క్కి, మిగతా అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది. ఇంకా ఫీజు విషయానికి వస్తే మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దలకి 100 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తే పెద్దలకి 120 రూపీస్ అండ్ చిన్నపిల్లలకి 70 రూపీస్ అనమాట. ఇంకా లయన్ సఫారీ పెద్దలకైనా చిన్నపిల్లలకైనా 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపల. ఇంకా లోపల టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. దానికి పెద్దలకు వచ్చేసి 80 రూపీస్, చిన్నపిల్లలకు వచ్చేసి 40 రూపీస్ అనమాట. సో ఇవన్నీ బయటనే ఒకేసారి తీసుకోవచ్చు, లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ థింగ్స్ నాట్ అలౌడ్ బోర్డు పెట్టారు. లగేజ్ బ్యాగులు, బెడ్ షీట్స్, ప్లాస్టిక్ బ్యాగ్స్, కవర్ ప్యాకేజ్ ఇవన్నీ అలవలేవంట. గైస్, ఇప్పుడే లోపలికి ఎంటర్ అయ్యాము. చాలా రూల్స్ చేంజ్ అయ్యాయి. లోపలికి ప్లాస్టిక్ థింగ్స్ అయితే ఏది అలౌ చేయట్లేదు. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చూపిస్తా. మేము ఫుడ్ తెచ్చుకున్నాం, సో బ్యాగ్ కూడా లోపలికి అలౌ చేయట్లేదు. సో కనిపిస్తుంది కదా, ఇది తీసుకోవాలి మనం 20 రూపీస్ పే చేసి. అండ్ ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకున్నాం, అన్నీ ఇందులో క్యారీ చేసుకోవాలి ఏదైతే మనం లోపలికి తీసుకెళ్లాలో. సో లిటరల్గా బ్యాగ్ అయితే అలౌ లేదు. మీరు వస్తే ఇలాంటి బ్యాగ్ ముందే తెచ్చుకోండి. 40 రూపీస్ ఛార్జ్ చేశారు దీనికి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా మీకు జూ పార్క్ థీమ్లో ఒక సింబల్ అయితే ఉంటుంది. ఇది దేని దగ్గర ఫోటోలు దిగడానికి బాగుంటుంది అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా మీకు ప్రతి చోట ఇలాంటి బోర్డ్స్ కనిపిస్తాయి. లెఫ్ట్ వెళ్తే ఏమొస్తాయి, రైట్ వెళ్తే ఏమొస్తాయి అని ఇక్కడ ఇండికేషన్స్ అయితే చేస్తూ ఉంటారనమాట. సో మీకు కన్ఫ్యూజ్ లేకుండా అన్నీ అయితే కవర్ చేసుకోవచ్చు. కాకపోతే మీరు కొంచెం ఎర్లీగా 9-10 వరకల్లా రీచ్ అయితే మాత్రం పార్కులో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకోవచ్చు. సో ఇలా ఇక్కడున్న బోర్డు ప్రకారం మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తే అన్ని యానిమల్స్ కవర్ చేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు అనమాట. అసలు ఇంతమంది వచ్చారేంటి భయ్య, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కుప్పలు ఉన్నారు జనాలు, అయితే చాలా క్రౌడ్ ఉంది. మీరు వీక్ డేలో వస్తే బ్యాటరీ వెహికల్ ఒకటి తీసుకొని మీరు ఆ బ్యాటరీ వెహికల్స్లో వెళ్తే జూ పార్క్ మొత్తం తిరగడానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక పాయింట్ దగ్గర దింపితే ఆ పాయింట్లో ఉన్న యానిమల్స్ మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ ఆ పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న యానిమల్స్ని కవర్ చేసుకోవచ్చు. సింగిల్ గుండా ఎంజాయ్ చేస్తుంది దాని టైంని. ఒకటే ఉంది దీని పెద్ద సామ్రాజ్యంలో. ఇక్కడ ఒక షాప్ ఉంది, చిన్నపిల్లల మాస్కులు ఇవన్నీ దొరుకుతున్నాయి. సో వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ. టాయ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు కొనుక్కోవడానికి. ఇదేంటి బఫీ టఫ్డ్ మార్మో సెట్, టాలెంట్రా షారిటా అంటారు. మళ్ళీ వచ్చింది అమ్మ, దీని దర్శనం చూడ ఎట్టించిపోతుంది. అది చిన్న కోతిలా ఉంది అది, బ్లూ అంటారు. బాగుంది కూడా క్యాటే, కానీ కొంచెం సేమ్ క్యాట్ లాగానే ఉంది. పడుకొని ఉంది సింగిల్ క్యాట్, అక్కడ పడుకొని ఉంది. రాయల్ బెంగాల్ టైగర్, వైట్ టైగర్. వైట్ టైగర్ ఉంది. టైగర్ పేరు వచ్చేసి వీళ్ళు ఇక్కడ పేరు పెట్టుకున్నారు, యశోద అని అడాప్ట్ చేసుకుందంట. దీని పేరు వచ్చేసి ఆర్య వీరమాచినేని అని పేరు పెట్టుకున్నాడు టైగర్ కి.
డ్యూరేషన్ వచ్చేసి 2026 నుంచి 6 months చేసుకున్నాను. లాంగ్ లో కనిపిస్తుంది కదా మీకు నక్క అక్కడ తిరుగుతుంది లాంగ్ లో. మనం అటు నుంచి వెళ్తే కొంచెం దగ్గర కనిపిస్తుంది. అది ఒకటే తిరుగుతా ఉంటాయి. అవును, నక్కలు ఎప్పుడు ఖాళీ కూర్చో అటు ఇటు తిరుగుతాయంట. రెండున్నాయి అందులో. అదేమో వేస్తుంది. దాని ఆటలు. లెఫ్ట్ సైడ్ ఇటు చూడు, లెఫ్ట్ సైడ్ లా. ఓ చూస్తే ఎట్లుంటది? ఏమన్నా ఆలోచిస్తుందా? పులి అంటే పులి. పులి పులి. అది అందులో పడుతుంది. తిరిగితే బాగుంది. వస్తుంది వస్తుంది వస్తుంది. అసలే నక్క అంటే నక్క, జిత్లమార్ నక్క. సో ఇక్కడ అన్ని బోర్డ్స్ కూడా ఇండికేట్ చేశారు ఎక్కడికి వెళ్తే ఏ యానిమల్ వస్తుంది. ఎలిఫెంట్ రైట్, సఫారీ రైట్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, ఇవన్నీ మనకి ఎక్కడ చూసిన బోర్డ్స్తో క్లియర్గా మెన్షన్ చేశారు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. లోపల అయితే వాటర్ పట్టుకోవడానికి ట్యాంక్స్ అయితే పెట్టారు. మీరు తాగడానికి ఒక బాటిల్ క్యారీ చేస్తే మీకు వాటర్తోనైతే ఏమి ఇబ్బంది ఉండదు అనమాట. ఇక్కడ లాంగ్ లో పెద్దగా ఉన్నాయి. చూసినా ఎప్పుడన్నా? చూసినా. ఇక ఎక్కడున్నాయి చూడు. కోడి పుంజులు, అడవి కోళ్ళు, ఇవన్నీ అడవి కోళ్ళు. శ్వేతవర్ణ నెమలి, వైట్ కలర్లో నెమళ్ళు కూడా ఉంటాయి మన జూ పార్క్లో. వావ్, మనకు అనిపింది. అవునా? ఇంకొక నెమలి చూడు, అది ఇంకా బాగుంటుంది ఎక్కితే. ఈ టాయ్ ట్రైన్ రైడ్ వచ్చేసి మనకి 8 రూపీస్ ఉంటుంది పెద్దలకి, చిన్నపిల్లలకి 40 రూపీస్ ఉంటుంది. సో జూ పార్క్ మొత్తం ఒక రౌండ్ చుట్టేస్తుంది అనమాట. ఒక 20 మినిట్స్లో ఒక రౌండ్ ఉంటుంది. ఇది మధ్యలో ఎక్కడ ఆపదు, కంటిన్యూస్గా వెళ్తూ ఉంటుంది. మధ్యలో టన్నెల్స్ కూడా వస్తుంటాయి, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది. చిన్నపిల్లలకి అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. టాయిలెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి, ఒక 200-300 మీటర్స్ దూరంలోనే ఉన్నాయన్నమాట. సో టాయిలెట్స్కి అయితే ఇబ్బంది లేదు మీకు. సో ఎందుకో తెలియదు, చాలా జనాలు వచ్చారు ఈరోజు. అయితే చాలా క్రౌడ్ ఉంది. అంటే నెక్స్ట్ ఒక 2-3 డేస్లో స్కూల్స్ ఇంకా స్టార్ట్ అవ్వబోతున్నాయని ఇంతమంది వచ్చారో అర్థం కావట్లేదు. మనమైతే ఇప్పుడు ఎలిఫెంట్స్ క్యాంప్ దగ్గర ఉన్నాం. ఎలిఫెంట్స్ని పెంచుతారు అనమాట ఇందులో, మనం చూడొచ్చు. గడ్డి తింటుంది కదా అది. అయితే మేము బ్యాటరీ వెహికల్ ఒకటి, సఫారీ ఒకటి టికెట్ తీసుకున్నాము. ఫస్ట్ సఫారీ పోయి ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని చూసి లోపలికి వెళ్ళి తర్వాత బ్యాటరీ వెహికల్. ఈ గ్యాప్లో మనం లంచ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఫస్ట్ మీకు సఫారీకి వెళ్ళి చూపిస్తాం, అది 20 మినిట్స్ రైడ్ ఉంటుంది. ఎలిఫెంట్ క్యాంప్కి ఎదురుగా మనకి సఫారీ ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడే ఇంకా వెహికల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. సో ఇంకా మేము ఎక్కబోతున్నాం అనమాట. ఈ లైన్ అందుకే అనుకుంటా. వీక్ డే కదా, దీనికి కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ టికెట్ వచ్చేసి నాన్ ఏసీకి 100 రూపీస్ అయితే ఏసీకి 150 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సఫారీలో. సో మనం సఫారీలో లయన్స్, బియర్స్,
వైట్ టైగర్స్ అండ్ ఇంకా జింకలు, బాహుబలి బైసన్ ఉంటుంది కదా, అది కూడా విజిట్ చేయొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మేము జూ పార్క్ వచ్చాం ఫ్రెండ్స్. కొద్దిసేపట్లో లైన్ సఫారీ రాబోతున్నాం. ఈ పాప ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటాయో చూపిస్తుంది. లక్కీలీ మనకి ముందు సీట్ దొరికింది. సో ముందు నుంచి వ్యూ మంచిగా కనిపిస్తుంది చూడండి. ఆటోమేటిక్గా అని అనుకున్నాను నేను కూడా. ఇప్పుడు అది ఒకవేళ కనిపించకుండా కనిపించకపోతుంది ఏమన్నదంటే కోపం వస్తాము. కింద అవి ఆడుంది. టైగర్ టైగర్ పెద్ద లోపల ఉన్నాయా? దీన్ని ఒక్కడిని బయట పెట్టేదేమో. మేడ పొడవు ఉంది. జింక జింక, అరే పికప్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ అరుస్తుంది. బాహుబలి బైసన్. బాహుబలి అయిపోయింది. సఫారీ కంప్లీటెడ్. సో మొత్తానికి సఫారీ కంప్లీట్ అయింది. ఒక 30 minutesలో మొత్తం కవర్ చేస్తాం. సఫారీ కంప్లీట్ చేసుకునేసరికి మాకు 3:30 అయింది. 3:30 తర్వాత లంచ్ చేసుకున్నాము. అక్కడే లంచ్ చేసుకుని మళ్ళీ మేము ఎలక్ట్రిక్ వెహికల్ పాయింట్ దగ్గరికి వెళ్ళాము. మనకు ఫుల్ టైం వేస్ట్ అనమాట. వీకెండ్స్లో వస్తే మీరు నడుచుకుంటూ వెళ్ళడం బెస్ట్ అనమాట. వీక్ డేస్లో వస్తే ఈ వెహికల్ బెస్ట్. जी ब्रो ఈ లాంగ్ వెహికల్లో ఎక్కడం వల్ల వాడు మధ్యలో ఏ ప్లేస్ దగ్గర ఆపకుండా డైరెక్ట్ తీసుకెళ్తూనే ఉన్నాడు. జిరాఫ్ ఒరిజినల్ అగో తింటున్నది. ఆ వెహికల్ వచ్చేసి రెప్టైల్ పార్క్ దగ్గర అయితే ఆపింది. రెప్టైల్ పార్క్లో మనకి స్నేక్స్ అండ్ చీకట్లో జీవించే జంతువులు మాత్రమే ఉంటాయి. ఇప్పుడు మనం రెప్టైల్ పార్క్లో ఉన్నాం. ఏమేమి పాములు ఉంటాయి ఇందులో చూపిస్తాయి ఏమేమి ఉంటాయి. లోపలికి వచ్చాక మీకు నిశాచర జంతువులు అనేది ఉంటుంది అనమాట. ఇవి ఏంటంటే చీకట్లోనే ఉంటాయి. దీని టికెట్ వచ్చేసి పెద్దలకి 20 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్. గుడ్ల పోవాలు ఇది రాత్రులు జీవిస్తే రాత్రులు లేస్తాయి అన్నమాట. క్యాట్స్ అండ్ కివెట్స్. ఏడున్నాయిరా నాయన. పిల్లి
రెడ్ హనీ బేడ్జర్. ముళ్ళు గుచ్చుకుంటాయి ఇవి తెలుసా, పులులు కూడా ఏం చేయలేవు దాన్ని ఆ ముళ్ళు అట్లా. అది అయిపోగానే మనకి స్నేక్స్ పార్క్ దగ్గరికి అయితే వెళ్తాము. దీనికి టికెట్ వచ్చేసి పెద్దలకి 30 రూపీస్, చిన్నపిల్లలకి 10 రూపీస్. సో దీంట్లో చాలా రకాల వెనమస్, నాన్ వెనమస్ స్నేక్స్ అయితే ఉంటాయి. గ్లాస్లన్నా క్లీన్ చేసి పైకి వస్తుంది ఎంత మంచిగా. ఇసుక లోపల ఉంది అది ఎరుపు చెవుల తాబేలు. ఇండియన్ బుల్ ఫ్రాగ్ చాలా. అది నాన్న వేరే పాపని తెచ్చుకున్నట్టు. క్రొకడైల్స్. కదులుతున్నాయి ఒకదాని చెప్తున్నాయి, కొట్లాడుకుంటున్నాయి. ఇవన్నీ చూసుకునేసరికి టైం 4:30 అయిపోయింది. లాస్ట్లో అయితే మేము అక్వేరియం దగ్గరకు వచ్చేసాము. ఈ టికెట్ వచ్చేసి మళ్ళీ లోపల పే చేయాలి. పెద్దలకైతే పెద్దలకి చిన్నలకి కలిపి అందరికీ 20 రూపీస్ అనమాట. ఇంకా మేము అక్వేరియం విజిట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. మేము లేట్గా రావడంతో టైం అనేది చాలా తక్కువగా సరిపోయిందనమాట. మీరు ఒకవేళ జూ పార్క్కి రావాలనుకుంటే ఎర్లీగా 10 o'clock రావడానికే ట్రై చేయండి. అప్పుడు అన్నీ సానుకూలంగా విజిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలానే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.